హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఎస్ఎస్సి వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 4th March 2020 సీజల్ టైర్ 1 షిఫ్ట్ 2 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. మ్యాథ్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో మనం జీకే క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కదా, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఇంకా ఆలస్యంగా వీడియోలో వెళ్ళిపోతాం. వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఓకేనా? ఫస్ట్ మనకు ఈ షిఫ్ట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మ్యాథ్స్లో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 90 degrees అంటే మనకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకేనా? అయితే ఎం ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. ఓకే, బీసీకి ఎం అనేది మిడ్ పాయింట్ అవుతుందంట. అండ్ డి ఈజ్ ద పాయింట్ అండ్ బీసీ సచ్ దట్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, రెండు కండిషన్స్. అయితే మనకు ఇచ్చిన క్లూస్ ఏమంటే ఏబీ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్, అలాగే మనకు ఏసీ ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏడి ఇస్ టు ఏఎం. ఓకేనా? ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి మనం. చూసినట్టు మనకు ఆన్సర్ ఎలా ఉంటుందంటే, చూడండి ఇక్కడ మనకు ఈ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది ఇలా, అంటే మనకి ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి యాంగిల్ ఏ దగ్గర మనకి ఏంటంటే 90 degrees అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఇది వచ్చేసి మనకు ఇది 7 అయినప్పుడు, ఓకే, ఆపోజిట్ 7 అయినప్పుడు, అడ్జసెంట్ 24 అయినప్పుడు ఖచ్చితంగా ఇది ఇవతల సైడ్ ఏం కావాలి మనకు ట్రిపులెట్స్ ఫామ్లో ఉంది కదా. అంటే ఇక్కడ మనకు 24 7 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకొక సైడ్ వచ్చేసి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఖచ్చితంగా ఒకటి 25 అవుతుంది అనమాట. ఓకేనా? ట్రిపులెట్స్ ఉంది కాబట్టి సో దాన్ని బేసిస్ డైరెక్ట్ రాసేసాను. ఇక్కడ 25 అనేది మనకి ఏమవుతుందంటే ఈ మీన్ సైడ్ అనేది బీసీ అనేది 25 అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మన కండిషన్ ప్రకారం ఎం ఈజ్ ద మిడ్ పాయింట్. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఎం అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అవుతుంది కదా. సో అది ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎంసీ అనేది ఏమవుతుంది 12.5, అలాగే బిఎం ఏమవుతుంది 12.5. అంటే సింపుల్గా ఏంటంటే 25/2 రాసుకోవచ్చు కదా. సో అది రాసాను కండిషన్. బిఎం ఈజ్ ఈక్వల్స్ టు 25/2. ఓకేనా? ఈ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఏమవుతుందంటే ఈ ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు బిఎం అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇది మిడ్ పాయింట్. ఇలా మిడ్ పాయింట్ ఇలా మిడ్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సైడ్ అనేది అంటే ఒక ఈ వాట్ వి కాల్ మిడ్ పాయింట్ వచ్చే లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏఎం అనేది ఏమవుతుందంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు ది బిఎం అండ్ ఎంసీ. ఓకే, ఎంసీకి బిఎంకి ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ మనకు వస్తుంది. సో దాని బేసిస్ ఏం చేయవచ్చు మనం, ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు బిఎం అవుతుంది. దేర్ఫోర్ 25/2. ఓకేనా? అంటే ఏఎం వాల్యూ కూడా అంటే మనకి ఇక్కడ ఈ వాట్ ఇస్ ద ఈ ఏఎం వాల్యూ కూడా ఏమవుతుంది 25/2 అవుతుంది అనమాట. ఓకే, ఈ బిఎం వాల్యూ 25/2 అవుతుంది, అలాగే ఏఎం వాల్యూ కూడా మనకు 25/2 అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే మన కండిషన్ ఏంది, అగైన్ గివెన్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఓకేనా? ఏడి అనేది మనకు బీసీ పర్పెండిక్యులర్ అని చెప్పారు కదా. సో దాన్ని బేసిస్ మనకి ఏమవుతుంది, ఇక్కడ చూసినట్లయితే మనకు బీసీ ఇంటూ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఇంటూ ఏబీ అవుతుంది. ఓకేనా? ఎందుకు ఇలా అవుతుందంటే చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ మన కండిషన్ అనమాట. ఇది ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక లైన్ పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అయినప్పుడు ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. మన ప్రీవియస్ కూడా క్వశ్చన్ చాలా అడిగాను అనమాట ఎస్ఎస్సీలో. మనకు ఈ కండిషన్ బేస్ చేసుకొని అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని, ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాట్ వి కాల్ మీన్ బీసీ ఇంటూ ఏడి. ఓకేనా? బీసీ ఇంటూ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఇంటూ ఏబి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటంటే ఈ బీసీ ఉంది కదా, అంటే మనకు వాట్ వి కాల్ హైపోతెనిస్ ఉంటుంది కదా, ఈ హైపోతెనిస్ అలాగే మనకు వాట్ వి కాల్ ఈ పర్పెండిక్యులర్ లైన్ ఉంది కదా, ఈ రెండు మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇంకా 2 సైడ్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఉంటుంది కదా, ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే హైపోతెనిస్ సైడ్ అనేది దేంతో మల్టిప్లై చేయాలి, వి హ్యావ్ టు మల్టిప్లై విత్ వాట్ వి కాల్ ఈ యొక్క పర్పెండిక్యులర్ లైన్ ఉంది కదా అంటే హైట్, ఈ వాట్ వి కాల్ ఈ పర్పెండిక్యులర్ లైన్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఈక్వల్ అవుతుందంట. సో ఆ కండిషన్ గుర్తుంచుకోవాలి మనం. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఇంటూ ఏబి. ఓకేనా? అక్కడ మనకు ఆల్రెడీ బీసీ మనకు వాల్యూ తెలుసు, అంటే బీసీ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా 25. ఓకే, 25 రాశాను. అలాగే మనకి ఏడి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ప్రెసెంట్ అది. అలాగే మనకు ఏసీ మనకు 24 ఆల్రెడీ ఇచ్చేసారు క్వశ్చన్లో. ఓకేనా? ఏసీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు, అలాగే ఏబీ ఆ వాల్యూ కూడా మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏబీ వాల్యూ అలా ఏసీ వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేశాను. ఫైనల్గా మనకి ఏమవుతుందంటే 24 × 7/25 అవుతుంది. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటంటే రేషియోస్ కావాలన్నమాట. అంటే మనకి ఏడీ వాల్యూ వచ్చేసింది అనమాట. ఏడీ వాల్యూ ఏంది 24 × 7/25. నేను క్యాన్సిల్ చేయాలి, అలాగే ఉంచేసాను. ఓకే, కొద్దిగా తర్వాత క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి. తర్వాత మనకు ఆల్రెడీ బిఎం వాల్యూ తెలుసు మనకు. బిఎం వాల్యూ అంటే సింపుల్గా మనకి ఏంటంటే ఏఎం వాల్యూ బిఎం రెండు ఈక్వల్ కాబట్టి సో మనకు అది తెలుసు అనమాట. సో ఫైనల్గా మనకు కావాల్సింది ఏంది, ఏడీ వాల్యూ కావాలి, అలాగే మనకు ఏఎం వాల్యూ కావాలి. సో ఈ రెండు మనకు కావాలని ఇక్కడ మనకు ఏఎం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 25/2. ఓకేనా? ఏఎం వాల్యూ 25/2. అలా మనకు ఏడీ వాల్యూ ఏమవుతుందంటే మనకు యాక్చువల్గా 24 × 7. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ. ఓకే, 24 × 7. ఓకే, 24 × 7/25 రావాలి. బట్ ఇక్కడ కింద డివిజన్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. సో డైరెక్ట్ ఇక్కడ వేసాను, మల్టిప్లై చేస్తాను డైరెక్ట్. నేను ఇక్కడ డివిజన్ లేకుండా డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను, అంటే రివర్స్ అవుతుంది కాబట్టి అప్పుడు 25/24 × 7 అవుతుంది. ఓకేనా? 25/24
24/7 అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్‌గా క్యాన్సిల్ చేసామనుకోండి, అది 25/25 అవుతుంది. 25 స్క్వేర్ అవుతుంది. ఓకేనా? 24/7/2 ఫైనల్‌గా మనకేమవుతుందంటే 336 రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సీజీఎల్ క్వెషన్ పేపర్‌లో కొద్దిగా కాలిక్యులేటివ్ అంటే సో, దాని బేసిస్ మనం ప్రిపేర్ కావాలన్నమాట. అంటే కొద్దిగా కాలిక్యులేటివ్ మల్టిప్లికేషన్స్ కావచ్చు, లేదా డివిజన్స్ కావచ్చు, స్క్వేర్ రూట్స్ కావచ్చు, ఇలాంటి కొద్దిగా ఎవరైతే ఫాస్ట్‌గా చేయగలుగుతారో వాళ్ళకి మనకు ఎగ్జామ్‌లో త్వరగా ఆన్సర్‌లు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. లేదంటే కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది. సో, మల్టిప్లికేషన్ మనకు కరెక్ట్‌గా వచ్చినాయన్నమాట. ఓకే. ఈ క్వెషన్ ఇదన్నమాట. ఈ క్వెషన్ మనకు ఫార్ములా ఏదంటే ఈ ఫార్ములా అన్నమాట. అంటే మనకు ఈ హైపోతనీసు అలాగే మనకు ఈ పర్పెండిక్యులర్ 2 మల్టిప్లై చేస్తే ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్ ఉన్నాయి కదా! లైక్ ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే ఆ 2 మల్టిప్లికేషన్‌లో ఈక్వల్ అవుతాయన్నమాట. ఈ కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. ఈ క్వెషన్ చాలా సార్లు ప్రీవియస్‌లో అడిగారు కాబట్టి సో, ఈ క్వెషన్ కూడా మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్దర్‌గా మనకు సీహెచ్ఎస్ఎల్ కావచ్చు లేదంటే టీఎస్‌కి వెళ్ళిన క్వెషన్‌లో మనకు ఈ కండిషన్ కొద్దిగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఇక్కడ మనకు ఈ క్వెషన్ ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్వెషన్స్‌లో మనకు 1/x² + 1/x² ఈ కండిషన్‌లో మనకు చాలా క్వెషన్‌లు అడిగారన్నమాట. సో, అలాంటి కండిషన్ క్వెషన్ ఇది కూడా. బట్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. అంతేగాని మనకు అన్నీ ఒకటే అన్నమాట. చూసినట్లయితే ఇది మనకు x ఉంది. 1/x ఫార్మ్‌లో ఉంది. బట్ xకి 1/xకి మధ్యలో కోఎఫిషియంట్‌గా ఎక్స్‌పోనెంట్ ఫార్మ్ మనకు డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకు 3 ఉంది. అలాగే 5 ఉందన్నమాట. అంటే కొత్త నంబర్స్ యాడ్ అయ్యడం జరిగింది. బట్ ఇది ఫార్మ్ మాత్రం x + 1/x. ఇది ఫేవరెట్ చెప్పాను కదా! ఎస్ఎస్‌సీ వాళ్ళకి. సో, ఆల్జీబ్రాలో ఈ ఫేవరెట్ క్వెషన్ అన్నమాట ఇది ఎస్ఎస్‌సీ వాళ్ళకి. ఈ క్వెషన్‌లో మనకు అడిషనల్‌గా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది క్వెషన్ కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది అనుకుంటాం. బట్ చాలా ఈజీ అనమాట. చూడండి ఇలా మొత్తం మన ఫైనల్ కనుక్కోవాల్సిన ఆన్సర్ ఏంటంటే 9x². ఓకే. 25x². చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఈ x² అంటే 25 అనేది మనకు 5 స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. అంటే మనకు 25 అనేది ఈ 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఈ 3ని స్క్వేర్ చేస్తే మనకు 9 వస్తుంది. బట్ ఇక్కడ మనకు ఈ వాట్ వి కాల్ ఇక్కడ మనకు 9x అనేది మనకి ఎక్కడ ఉంది? వి హావ్ న్యూమరేటర్‌లో ఉందన్నమాట. ఈ 5x అనేది మనకు డినామినేటర్‌లో వచ్చింది. అంటే మనకు కొద్దిగా రివర్స్ కావాలి ఇవి 2. సో, ఆ ఒక్క లాజిక్ మనకు ఐడియా తట్టిందనుకోండి ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను రెసిప్రోకల్‌గా మల్టిప్లై చేస్తున్నానన్నమాట. ఐ యామ్ మల్టిప్లయింగ్ 3/5 ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు 3/5 మల్టిప్లై చేస్తానంటే ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ అనేవి మనకు ఇక్కడ 5x అనేది మనకు డినామినేటర్ రావాలన్నమాట. మనకు న్యూమరేటర్‌లో అవసరం లేదు. ఇది డినామినేటర్ రావాలి కాబట్టి ఇక్కడ మనం రివర్స్‌లో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ 5x అనేది కిందకి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు మనకు 25x² అనేది ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను అలా చేస్తున్నానన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి 3x అంటే 3/5 నేను మల్టిప్లై చేస్తున్నా టోటల్ వాల్యూని. అండ్ బోత్ సైడ్స్ ఏం చేస్తానంటే నేను ఐ యామ్ మల్టిప్లయింగ్ విత్ 3/5తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు చూడండి ఇక్కడ మనకేమవుతుంది అంటే 5x + 1/3x = 4. ఇక్కడ మనకు 3/5 మల్టిప్లై చేసి ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 3x ఉంటుంది. అలా ఇక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 1/5x ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ 9x ఇప్పుడు 3x + 1/5x వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అదే కదా కావాల్సింది. అంటే 3x హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 9x² అవుతుంది. అలాగే 1/5x హోల్ స్క్వేర్ చేస్తే మనకు 25x² అవుతుంది. ఓకేనా. మనకు కావాల్సిన ఫార్ములా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ యామ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నాను ఐ యామ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇక్కడ మనకి యువతల సైడ్ మల్టిప్లై చేయాలి కదా! సో, 12/5 ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుందంటే మనకు ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే a² + b² + 2ab ఫార్ములాకి వచ్చేస్తుంది. ఈ 144/25 ఉంటుంది. అంటే 12² 144 కదా! ఇలా వచ్చేస్తుందన్నమాట. మనకి ఇక్కడ 9x² + 25x² + 2 ఇంటూ a + b కదా! అంటే 2 ఇంటూ ab కదా! అంటే 2 ఇంటూ ab కాబట్టి 2 3 6 ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. మనం ఫైనల్‌గా ఏముంటుంది ఇక్కడ 2 3 6 6/5 ఉంటుంది. 6/5 మాత్రమే ఉంటుంది. సో, దీని వాల్యూ మొత్తాన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే అవతలకి పంపించేస్తానన్నమాట. అంటే 144/25 ఉంది. ఇది న్యూమరికల్ వాల్యూ కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తున్నాను 6/5ని ఇవతల తీసుకొచ్చేస్తున్నాను. సో, మళ్ళీ తర్వాత మనకు కామన్‌గా మనకు ఎల్సీఎం ఏమవుతుంది 25 అవుతుంది. సో, 144 - 30 114/25 మనకు కావాల్సిన వాల్యూ ఇదే కదా! x² + 1/25x². సో, మనం అలా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఈ వాల్యూస్ అలాగే ఉన్నాయి. బట్ మనకు జస్ట్ లాజిక్ రావాలి. ఇది వచ్చేసి మనకు పైన ఉంది. ఇక్కడ మనకు 3x అనేది కింద ఉంది. బట్ 3x మనకు పైకి వెళ్ళిపోవాలి. లైక్ 5x మన కిందకి వచ్చేసేయాలి అనే లాజిక్ రావాలి. అలా వచ్చినప్పుడు రెసిప్రోకల్‌తో మల్టిప్లై చేస్తున్నాను అనమాట. ఓకే. రెసిప్రోకల్‌తో మల్టిప్లై చేసే ముందు మనకు ఆన్సర్ అనేది క్లియర్‌గా మనకు ఎలా అవసరమైతే అలాగ వచ్చేస్తాయి. ఓకే. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వెషన్. ఆన్సర్ ఏమవుతుందంటే 140/25 మనకు ఆన్సర్ వచ్చేసి మనకి 4 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ మనం చూసినట్లయితే యావరేజ్ క్వెషన్ అనమాట ఇది. సేమ్ యావరేజ్ క్వెషన్ ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో మనం డిస్కస్ చేసాం. చాలా క్వెషన్‌లు ఇదే లెవెల్‌లో ఇదే మాదిరి ఉన్నాయన్నమాట. ఒకే మోడల్ క్వెషన్స్ ఇవన్నీ యావరేజ్ క్వెషన్స్ అన్నీ. ఇక్కడ చూడండి యావరేజ్ క్వెషన్ ఎలా ఉందో. యావరేజ్ ఆఫ్ 12 మెంబర్స్. ఓకే. 12 మెంబర్స్ యావరేజ్ వచ్చేసి మనకు 45.5 ఉందంట. ఓకే. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నంబర్స్. ఓకే. ఫస్ట్ అంటే టోటల్ 12 నంబర్స్ ఉన్నాయి. ఈ 12 నంబర్స్‌లో ఫస్ట్ 4 నంబర్స్ యావరేజ్ 41.5 అంట. ఓకేనా. నెక్స్ట్ 5 నంబర్స్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ 48. ఓకే. నెక్స్ట్ 5 నంబర్స్ యావరేజ్ వచ్చేసి మనకు 48. ఇంక 10థ్ నంబర్ ఓకే. కొంచెం కండిషన్ ఇస్తున్నాడు. అంటే ఫస్ట్ మనకు 4 నంబర్స్ ఇచ్చేసారు. తర్వాత 5 నంబర్స్ ఇచ్చేసారు. అంటే టోటల్‌గా మనకు 9 నంబర్స్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ 3 నంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 నంబర్స్ కండిషన్ చూడండి. కండిషన్ ఏమి ఇచ్చారు?
10th నెంబర్ ఈస్ 4 మోర్ దాన్ 11. ఓకే, 10th నెంబర్ వచ్చేసి మీన్ 11 కన్నా 4 ఎక్కువ ఉందంట. ఓకే, అలాగే చూసినట్టయితే మనకు మీన్ ఇంకొక నెంబర్ వచ్చేసి మనకు 9 మోర్ దాన్ 12th నెంబర్. ఓకే, 10th నెంబర్ అగైన్ 10th నెంబర్ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు 10th నెంబర్ ఈస్ 4 మోర్ దాన్ 11th నెంబర్ అండ్ 9 మోర్ దాన్ 12th నెంబర్. 12th నెంబర్ కన్నా 9 ఎక్కువ, అలాగే 4 ఎక్కువ అన్నమాట 11th నెంబర్ కన్నా. ఓకే, ఈ కండిషన్ 2 గుర్తుంచుకోవాలి మనము. దెన్ మన ఫైనల్ కనుక్కోవాల్సింది వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 10th అండ్ 11th. మన టోటల్ యావరేజ్ అవసరం లేదు, 10th అండ్ 11th యావరేజ్ ఒకటి తెలిస్తే మనకు అయిపోతుంది అనమాట. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీనే, బట్ ఏమంటే మనకి ఇక్కడ కొద్దిగా లాజిక్ అంటే కొద్దిగా మల్టిప్లికేషన్ కొద్దిగా ఫాస్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకు ఈ పాయింట్స్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు త్వరగా మనకు ఆన్సర్ అయిపోతుంది జరుగుతుంది అనమాట. అసలు యావరేజ్ ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో మనకి ఏం చేసుకున్నానంటే మనకు ఫస్ట్ 5 నెంబర్స్ని అంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ యావరేజ్ ఆఫ్ 12 మెంబర్స్. యావరేజ్ ఆఫ్ 12 మెంబర్స్ ఏమవుతుంది అంటే యావరేజ్ 14 మీన్ యావరేజ్ ఇక్కడ టోటల్ అనమాట. ఇక్కడ యావరేజ్ కాదు, టోటల్ యావరేజ్. ఓకేనా, అంటే టోటల్ అనమాట. ఇక్కడ మనకు టోటల్ వాల్యూ ఆఫ్ 12 నెంబర్స్ అండ్ 12 నెంబర్స్ సమ్ ఏమవుతుంది ఇక్కడ అంటే మనకు మీన్ సమ్ ఏమవుతుంది 45.5 ఇంటూ 12. ఎందుకు 12తో మల్టిప్లై చేస్తున్నాను? యావరేజ్ 45.5 అయినప్పుడు టోటల్ వాల్యూ ఏమవుతుంది మనకు 546 అవుతుంది. అలాగే సేమ్ మనకి సెకండ్ ఇచ్చారు కదా, సెకండ్ మీన్స్ 4 నెంబర్స్ టోటల్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 166 అవుతుంది. అలాగే 5 నెంబర్స్ టోటల్ ఏమవుతుంది మనకు 240 అవుతుంది. ఓకేనా, అంటే 5 + 4 అంటే టోటల్ 9 నెంబర్స్ వాల్యూ ఏమవుతుంది మన టోటల్ ఏమవుతుందంటే 166 + 240 ఏమవుతుంది మనకు 406 అవుతుంది అనమాట. ఓకే, 406 అవ్వడం జరుగుతుంది. ఈ 406 అనేది మనకి ఇక్కడ టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద 9 నెంబర్స్. ఓకేనా, వెన్ వి సబ్ట్రాక్ట్ ది టోటల్ మీన్ వాల్యూ ఆఫ్ ఆల్ 5 నెంబర్స్ విల్ గెట్ డైరెక్ట్లీ మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి, ఇలా ఏమైనా చేయొచ్చు మనం, లేదంటే మనకు స్టెప్ బై స్టెప్ చేయాలంటే ఇక్కడ మనకు ఈ 49 తీసేస్తాం అనుకో దీంట్లోంచి, అప్పుడు మనం ఫైనల్గా మనకి ఈ 3 నెంబర్స్ వాల్యూ వచ్చేస్తుంది కదా మనకి ఇక్కడ 3 నెంబర్స్ సమ్ వచ్చేస్తుంది. అలాగనే చేయొచ్చు, లేదంటే మనకు ఈ స్టెప్ బై కావాలంటే స్టెప్ వైజ్ అని చేయొచ్చు అనమాట. ఇక్కడ స్టెప్ వైజ్ చూడండి, ఇక్కడ 10th నెంబర్ కండిషన్ ఇచ్చారు కదా, 10th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 + 11. ఓకే, అలాగే 10th నెంబర్ అగైన్ ఈజ్ ఈక్వల్స్ టు 9 + 12 అంటే 12th నెంబర్కి 9 ఎక్కువ ఉంది, అలాగే 11th నెంబర్కి 4 ఎక్కువ ఉంది అనమాట. ఓకేనా, ఈ రెండు మనకు గుర్తుపెట్టుకున్న కండిషన్స్. మనం చూసినట్టు టోటల్ వాల్యూ ఏమవుతుంది 546 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ 166కి, అలాగే 240కి, ఈ ప్లస్ ఎక్స్ అని. ఇక్కడ ఎక్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు వాట్ వి కాల్ ఎక్స్ ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద 3 నెంబర్స్. ఓకే, ఈ 3 నెంబర్స్కి వాల్యూ టోటల్ ఏమవుతుంది ఎక్స్ అనుకున్నాను ఇక్కడ. అర్థమవుతుందా? ఇది వచ్చేసి మనకు మీన్ ఫస్ట్ ఈ 4 నెంబర్స్కి వాల్యూ టోటల్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ 5 నెంబర్స్ టోటల్ ఇది, అలాగే నెక్స్ట్ 3 నెంబర్స్ టోటల్ ఎక్స్ అనుకున్నాను ఇక్కడ. ఓకేనా, చూసినప్పుడు 116 + 240 ఏమవుతుంది మీన్ 406 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కండిషన్ వస్తుంది చూడండి. కండిషన్ ఏంటంటే ఈ 3 నెంబర్స్ ఏంటంటే మనకి ఏంటంటే 10 ప్లస్, ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా 10 + 4 ఇక్కడ అసలు ఒక 10th నెంబర్ ఒకటి ఉంది ఇక్కడ, అది గుర్తించాలి మనం ఫస్ట్. మెయిన్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ కావాలి ఇక్కడ. ఈ 10th నెంబర్ అంటే మనకు ఇక్కడ 10th నెంబర్ కూడా ఉంది కదా. ఓకే, 10th నెంబర్ ఒకటి, అలాగే 10 + 10 - 4 10 - 4 ఏమవుతుంది ఇక్కడ 11th నెంబర్. ఓకే, 10 - 4 అంటే ఇక్కడ మనకు ఏం చేస్తున్నాను ఇక్కడ ఈ 4 అవతల పంపించేస్తాను, 11th నెంబర్ ఏమవుతుంది 10 - 4 అవుతుంది కదా. సో అప్పుడు 11th నెంబర్ 10 - 4 అవుతుంది. అలాగే ఈ 9 అవతల పంపించేస్తాను కూడా ఏమవుతుంది 10 - 9 అవుతుంది. అప్పుడు 12th నెంబర్ అవుతుంది, అంటే 12th నెంబర్ వాల్యూ 10 - 9. ఓకే, ఈ కండిషన్ చూడండి ఇక్కడ 10 అంటే 10th నెంబర్, ఇంకా 10 - 4 11th నెంబర్, అలాగే 10 - 9 అప్పుడు ఏమవుతుంది 12th నెంబర్ అవుతుంది. అప్పుడు టోటల్ నెంబర్స్ అని వచ్చేసాయి మనకు, టోటల్ వాల్యూ వచ్చేసి మనకు 546 అవుతుంది. ఓకే, ఎందుకంటే టోటల్ 12 నెంబర్స్ వాల్యూ 546 కాబట్టి ఇక్కడ మనకు 406లోంచి అంటే 406లోంచి 13 పోయిందనుకో మనకు వాట్ విల్ గెట్ 393. ఓకే, 393 వస్తుంది. ఈ 393 మళ్ళీ అవతలకి పంపించేస్తున్నాను అగైన్. అప్పుడు ఏమవుతుందంటే 546 - 393 ఏమవుతుందంటే 153 అవుతుంది అనమాట. 153 మనకు టోటల్ వాల్యూస్ నెంబర్స్ అనమాట. ఇక్కడ మనకి 10th, అలాగే 10th అని చెప్పేసి కొన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, అంటే 3 10s ఉన్నాయి అనమాట. అంటే మనకి టోటల్గా 3 × 10th అంటే 10th అనేది వాల్యూ కాదు అనేది 10th నెంబర్ని, అంటే ఇది ఎక్స్ అని అనుకోవచ్చు, వై అని అనుకోవచ్చు, మన కన్వీనియన్స్ ఎలాగైనా అనుకోవచ్చు. నేను 10th అనుకున్నాను అంతే, అంటే 10th నెంబర్ ఇది. ఓకే, 10th నెంబర్ వాల్యూ ఇక్కడ. అప్పుడు 10 3s ఉన్నాయి కాబట్టి 3 × 10th అవుతుంది. ఓకే, మనకు కావాల్సిన 10th నెంబర్ ఇక్కడ 3 ఉంది కదా ఇక్కడ, అంటే 3 యువతలు తీసుకుని వచ్చేవాడికి ఏమవుతుంది ఇట్ విల్ బికమ్ డివిజన్ అవుతుంది. సో 153/3 ఏమవుతుందంటే 51. ఓకేనా, అంటే 10th నెంబర్ వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 51 అవుతుంది. ఓకే, ఈ కండిషన్ యూజ్ చేసుకుని మనం డైరెక్ట్గా మనం దీనిలోంచి మనం 11th నెంబర్ కనుక్కోవచ్చు, అలాగే 12th నెంబర్ కనుక్కోవచ్చు. ఓకేనా, 10th నెంబర్ కన్నా మీన్ వాట్ వి కాల్ 10th నెంబర్ కన్నా ఈ యొక్క 11th నెంబర్ ఎంత తక్కువ 4 తక్కువ కదా. సో 4 తక్కువ కాబట్టి ఏమవుతుంది 11th నెంబరు 47 అవుతుంది. అలాగే 10th నెంబర్ కన్నా ఈ యొక్క 12th నెంబర్ 9 తక్కువ కదా. సో అప్పుడు ఏమవుతుందంటే 41 అవుతుంది. మనకు అడిగింది ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 10th నెంబర్ అండ్ 11th నెంబర్. ఓకే, 10th నెంబర్ 11th నెంబర్ యావరేజ్ అడిగారు కాబట్టి యావరేజ్ ఏంది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 10th నెంబర్ సమ్ అంటే 10th నెంబర్ వాల్యూ, అలాగే 11th నెంబర్ వాల్యూ రెండు యాడ్ చేసి తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు 2 నెంబర్స్ ఉన్నది ఇక్కడ 10th 11th కదా. సో బై 2 చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది ఈక్వల్గా మనకు 51 + 42/2 ఈజ్ ఈక్వల్స్ టు
46.5 అవుతుందన్నమాట. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 46.5 అవ్వడం జరుగుతుంది. ఆన్సర్ మనకి ఏమవుతుంది ఇక్కడ 46.5. బట్ ఇది స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక వారం ప్రాక్టీస్ చేసామనుకో ఒక వారం మనకి టాపిక్ ఐడియా వచ్చిందనుకోండి దాన్ని ఫాస్ట్‌గా మనం చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ నెక్స్ట్ క్వశ్చన్ మనకు వాల్యూ ఆఫ్ డైరెక్ట్ ఇంత పెద్దగా ఉంది. బట్ చాలా ఈజీ అనమాట. మనకు టేబుల్ వచ్చిందనుకోండి. అంటే ఐ మీన్ sin 30 1/2 ఇలా మనకు వాల్యూస్ అనేది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా తెలిస్తే tan 30 cosecant 60 tan 60 secant 30 ఇట్లా మనకు వాల్యూ తెలిసాయనుకోండి చాలా ఫాస్ట్‌గా మనం చేయొచ్చు. 2 ఆర్ 3 స్టెప్స్‌లో మనకు అయిపోతుందన్నమాట. ఇది కొద్దిగా లెంతీగా ఉన్నా గానీ ఆన్సర్ చాలా ఈజీ అనమాట. చూడండి ఇక్కడ ఐ మీన్ tan 30 వాల్యూ 1/√3 ఓకేనా. cosecant 60 ఐ మీన్ 2/√3 ప్లస్ tan 60 √3 మీన్ cosecant 30 1/√3 మీన్ 1/√3 2/√3 సారీ అండ్ secant ఐ మీన్ sin స్క్వేర్ 30 అంటే sin 30 వచ్చేసి 1/2 sin స్క్వేర్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ 1/4 వేస్తాను డైరెక్ట్‌గా. అలాగే మనకు 4 ఇంటూ cot స్క్వేర్ 45 cot స్క్వేర్ 45 అంటే మనకు 1 అవుతుంది. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. సో ఫైనల్‌గా మనకి ఇక్కడ 4 మాత్రం మిగిలిపోతుంది. అలాగే secant స్క్వేర్ 60 secant స్క్వేర్ అంటే మనకి యాక్చువల్‌గా 2 ఇక్కడ మన స్క్వేర్ అయితే ఏమవుతుంది ఫైనల్‌గా ఏమవుతుందంటే 4 అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది ఫైనల్‌గా ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా ఇక్కడ √2 ఇక్కడ √2 ఏంది మల్టిప్లికేషన్ కాబట్టి మీన్ √2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది పూర్తిగా. జస్ట్ మనకు 2/3 మాత్రమే ఉంటుంది. ప్లస్ 2/1/4 ఇక్కడ 1/4 ఎందుకంటే ఇక్కడ 4 + 4 ఇక్కడ -4 రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా మనకు 1/4 మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ రెండు ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి విల్ గెట్ 2 + 6/3/1/4 ఉంటుంది. ఈ 1/4 పైకి తీసుకొచ్చా మనకి ఏమవుతుంది 8/3 × 4 అవుతుంది. సో 4 3 8 4 32 32/3 ఓకే 32/3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఫైనల్. అంటే ఫాస్ట్‌గా మల్టిప్లై చేసాం చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఆన్సర్ ఇక్కడ. మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనం చూడండి 8/3 సారీ 32/3 అంటే 8 ఇంటూ 8 4 32 కదా 32/3 అనేది మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సోను సేవ్స్ 15% ఓకేనా. సోను అనే పర్సన్ వచ్చేసి మనకు 15% ఇన్కమ్ని సేవ్ చేస్తున్నానంట. ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజ్ ఒకవేళ అతను వచ్చే ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయితే ఓకేనా సేమ్ అమౌంట్ సేవ్ చేస్తాను అనుకోండి. అంటే ఇంతకుముందు ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాడు ప్రజెంట్ అంతే అమౌంట్ సేవ్ చేస్తుంటే అతని ఎక్స్పెండిచర్ ఎంత పెరిగినట్లు అని అడుగుతున్నాడు. హౌ మచ్ పర్సెంటేజ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఇంక్రీజ్. చూడండి ఇక్కడ పర్సెంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఫస్ట్ ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సెంట్ ఫస్ట్ ఉంది అనమాట. ఎక్స్ అనే పర్సెంట్ ఫస్ట్ ఉంది అనుకోండి. తర్వాత అది వచ్చేసి మనకి ఎలా మారింది వై లాగా మారిపోయింది అనుకోండి. అంటే ఫస్ట్ ఒక ఎక్స్ అనే అమౌంట్ ఉంది. ఈ ఎక్స్ అనే అమౌంట్ వై అనే అమౌంట్ లాగా మారిపోయింది. అంటే కొద్దిగా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఓకేనా. ఇప్పుడు ఏమడుగుతున్నాను నేను ఈ ఎక్స్ అనే అమౌంట్ వై అమౌంట్ అయ్యింది కదా అంటే కొద్దిగా మారింది కదా ఎంత పర్సెంట్ మారింది అంటే ఎంత పర్సెంట్ రైజ్ అయ్యింది అడిగాడు అనుకోండి. లేదా ఎంత పర్సెంట్ తగ్గిపోయింది అడిగా అనుకోండి. ఇలా చేయాలంటే మనకు సింపుల్ ఒకటి ఏంటంటే సింపుల్ టెక్నిక్ ఏమంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్. అంటే ఎక్స్ మైనస్ ఓకేనా ఎక్స్ మైనస్ వై అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ది బోత్ నెంబర్స్. ఫస్ట్ ఏం చేయాలి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ది బోత్ నెంబర్స్ అండ్ ఇక్కడ తర్వాత ఏం చేయాలి మన చిన్న లాజిక్ అనమాట. ఎంత పర్సెంట్ రైజ్ అయింది అని అడిగాను అనుకోండి. ఈ రెండు నెంబర్స్ చిన్న నెంబర్ ఏది ఉంటే అది కింద వేయాలన్నమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్ ఎక్స్ అనుకోండి. అప్పుడు చిన్న నెంబర్ కింద వేయాలి. అంటే ఎంత రైజ్ అయిందంటే మనం చిన్న నెంబర్ వేసుకోవాలి. ఎంత తగ్గిపోతుంది అంటే ఎంత రిడ్యూస్ అయింది ఎంత పర్సెంట్ అమౌంట్ తగ్గింది అని అనుకోండి సేమ్ ఎక్స్ మైనస్ వై. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లేస్లో మనకి వై రాసుకోవాలి. అంటే తగ్గిందంటే చిన్న వాల్యూ పెద్ద వాల్యూ వేసుకోవాలి. అలాగే ఎంత అమౌంట్ పెరిగిందంటే చిన్న వాల్యూ వేసుకోవాలన్నమాట. రెండింటిలో కంపేర్ చేసుకొని ఏ చిన్న వాల్యూ ఉంటే ఆ చిన్న వాల్యూ కింద వేసుకోవాలన్నమాట. ఇంటూ మల్టిప్లై పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 ఓకేనా సింపుల్ లాజిక్ ఇది గుర్తుంచుకోండి. ఇది పర్సెంటేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్లో అలాగే మనకు ఈ రేషియో ప్రపోర్షన్స్లో కూడా చాలా టాపిక్స్లో ఇది పనికొస్తుంది అనమాట. లేదని మనము మళ్ళీ మల్టిప్లై చేసుకొని పర్సెంటేజ్ కనుక్కొని చాలా కొద్దిగా లెంతీగా అవుతుంది. సో ఇది కొద్దిగా ఫాస్ట్ అవుతుంది అనమాట. సింపుల్ ఇది ఫార్ములా అని బట్ సింపుల్ గుర్తుంచడం కోసం ట్రిక్ లాగా అనమాట. ఓకేనా రెండు సపరేట్ చేయాలి. ఎంత అమౌంట్ రైజ్ అయిందంటే కింద స్మాల్ అమౌంట్ వేసుకోవాలి. ఎంత అమౌంట్ తగ్గిందంటే కింద బిగ్ అమౌంట్ వేసుకోవాలి. ఓకేనా ఇక్కడ సేమ్ క్వశ్చన్ అడిగేది అది కాదు. అంటే వాట్ పర్సెంట్ అంటే ఎంత పర్సెంట్ అతని ఎక్స్పెండిచర్ పెరిగింది అని అడుగుతున్నాను అనమాట. ఓకే పెరిగిందని అడుగుతున్నాను కాబట్టి ఈ లాజిక్ గుర్తించాలి. ఓకే చూడండి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే మనకు మీ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గురించి తెలియాలంటే మనకు సింపుల్ లాజిక్ ఏంటంటే ఇన్కమ్ ఏమవుతుంది ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ బోత్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ కదా. అంటే వచ్చే ఇన్కమ్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుంది ఒకటి ఖర్చు పెట్టేదానికి అలాగే అతను సేవ్ చేసిన దానికి రెండింటికి ఈక్వల్ ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ మీన్ బోత్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్కమ్ కదా. అంటే సింపుల్ లాజిక్ అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇన్కమ్ అతని ఇన్కమ్ని ఏమనుకున్నానంటే ఐఎమ్ థింకింగ్ ఇట్ యాస్ 100 రూపీస్ అంటే అతని ఇన్కమ్ని 100 అనుకుంటాను ఇక్కడ. ఓకే ఫస్ట్ అతని దగ్గర 100 అతనికి 100 రూపీస్ అనేది అమౌంట్ వస్తూ ఉండేదన్నమాట. ఆ వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అతను 15 రూపీస్ ఖర్చు పెట్టేవాడు అంతే కదా. అంటే 15% కదా ఫస్ట్ క్వశ్చన్లో మనకు 15% ఇచ్చాడు కదా ఫస్ట్లో. అంటే స్టార్టింగ్లో అతని ఇన్కంలో 15% అతను ఖర్చు పెడుతున్నాడు అనమాట. సో 15% ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఈ 100లో 50% ఏమవుతుంది అంటే చూసినట్లయితే మనకి ఏమవుతుంది మనకు 15 కదా అంటే 15 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు అతను. ఇంకా సేవింగ్స్ ఎంత అతని సేవింగ్ 15 రూపీస్ ఓకే సేవింగ్స్ 15 రూపీస్ ఖర్చు పెట్టేదంతా 85
ఓకేనా. ఖర్చు పెట్టేది 85 ఖర్చు పెడుతున్నాడు. అతను సేవ్ చేసేది ఎంత 15 రూపీస్. ఓకేనా. ఇప్పుడు చూడండి అదే కండిషన్ ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ ఇతని ఇన్‌కమ్ అనేది ఏమైందంట ఏమైందది ఇంక్రీజెస్ టు 20%. అంటే అతని ముందు వచ్చే 100లోంచి ఇతను 20% ఇన్‌కమ్ అనేది రైజ్ అయిందంట. అంటే టోటల్‌గా ఏమైంది ఇప్పుడు అతనికి 120 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది ఇప్పుడు. ఓకే. ఇంతకుముందు 100 వచ్చేది ఇప్పుడు 120 వస్తా ఉంది. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు మళ్ళీ ఈ కండిషన్‌లో సేమ్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ అతను ముందు ఎంత సేవ్ చేస్తున్నాడు ప్రెజెంట్ కూడా అంతే అమౌంట్ సేవ్ చేస్తున్నాడంట. ఓకే. అంటే అంతే అమౌంట్ అంటే ఇక్కడ మనకు 15 రూపీస్ అవుతుంది. అప్పుడు 15 రూపీస్ సేవింగ్స్ అయినప్పుడు ఇంకా మిగిలింది ఎంత అమౌంట్ ఇక్కడ మనకు 105 రూపీస్. ఓకే. అంటే 105 రూపీస్ అనేది ఖర్చు పెడుతున్నాడు. ఓకేనా. రూ. 100 ఇన్‌కమ్ వచ్చినప్పుడేమో అతను 85 రూపీస్ ఖర్చు పెట్టేవాడు. 120 ఇన్‌కమ్ వచ్చినప్పుడేమో అతను ఎంత ఖర్చు పెడుతున్నాడు 105 ఖర్చు పెడుతున్నాడు. ఓకేనా. అంటే ఇప్పుడు మనకు ఇది ముందు వాల్యూ. ఓకే. తర్వాత ఇది వచ్చి పెరిగిన వాల్యూ అనమాట. ఇప్పుడు ఇది ఎక్స్‌పెండిచర్ పెరిగింది కదా! అంటే 85 నుంచి 105 అయింది ఇప్పుడు. అంటే ఎంత పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఎక్స్‌పెండిచర్ అతనిది అంటే ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. ఫైండ్ ఔట్ చేయాలంట. మరి అది కూడా డెసిమల్ ఫార్మ్‌లో వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ క్యాన్సిల్ కాదు కాబట్టి అందుకే మనం కరెక్ట్ అప్ టు 1 డెసిమల్ అని చెప్తాను అక్కడ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందో ఇప్పుడు సేమ్ లాజిక్ చెప్పాను కదా 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే 105 అనేది ఒక నెంబర్ అలాగే 85 అనేది ఒక నెంబర్. ఫస్ట్ ఏం చేయాలంటే యూ హావ్ టు సబ్ట్రాక్ట్ ద బోత్ నెంబర్స్. ఓకే. బోత్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది మనకు 85 మైనస్ 105 మైనస్ 85 ఏమవుతుంది చూడు ఇక్కడ. ఏమవుతుంది మనకు సింపుల్‌గా విల్ గెట్ 20 కదా. 20/85 ఇంటూ 100 వస్తుంది. ఓకేనా. 20/85/100 ఓకే. 20/85/100 వస్తుంది. ఇక్కడ మనకు 5తో క్యాన్సిల్ చేసుకోవాలనుకో 20/17 ఇంటూ 20 అండ్ 20 ఇంటూ 20 400 400/17 వస్తుందన్నమాట. 400/17 వస్తుంది. డివైడ్ చేసామనుకోండి మనకు ఆన్సర్ వస్తుంది 23.5 అనేది ఎగ్జాక్ట్ వస్తుంది వాల్యూ. తర్వాత ఇంకా వస్తుంది అనుకోండి. బట్ ఆన్సర్ 23.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమవుతుందా. అంటే ఎక్స్‌పెండిచర్ ఇది సింపుల్ క్వెషనే. బట్ మనకి ఇది ఎంత రైజ్ అయింది ఎంత ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను అనుకోండి. అతని ఎక్స్‌పెండిచర్ ఎంత ఎంత ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అయిందనుకోండి. ఇదే టాపిక్ రివర్స్ అయిందనుకోండి. ఎంత తగ్గింది మనకు అనంటప్పుడు అప్పుడు మళ్ళీ సేమ్ వాల్యూ రాదనమాట. అప్పుడు ఏం చేయాలి జస్ట్ 2 సబ్ట్రాక్షన్ చేయాలి. బట్ ఇక్కడ కింద వచ్చే వాల్యూ 85 బదులు ఏం చేయాలంటే మనం వీ హావ్ టు రైట్ ఇట్ యాజ్ 105. ఓకే. 85 బదులు 105నే యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి 105ని కింద తీసుకోవాలి. అర్థమైందా. ఎంత పెరిగింది ఎంత తగ్గింది. ఇదే టాపిక్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ కూడా వచ్చిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ 732 ఈస్ డివైడెడ్ బై పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్. సేమ్ క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. బట్ అక్కడ వాల్యూ కొద్దిగా చేంజ్ అయింది. బట్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అది 200 ఇచ్చారు అక్కడ. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో 200 ఇచ్చారు. రిమైండర్ 8 వస్తుంది. అది ఎన్ని నెంబర్స్ అలాగే డివైడ్ అవుతాయని చెప్పి క్వశ్చన్ రావడం జరిగింది ప్రీవియస్ పేపర్స్లో. మనకి సేమ్ క్వశ్చన్ అది. బట్ ఇక్కడ 732 ఓకేనా. ఓకే. ఆ 732 ఏ నెంబర్తో డివైడ్ అవుతుందంట ఒక ఎక్స్ అనే నెంబర్తో డివైడ్ అవుతుందంట. అయితే రిమైండర్ 12 వస్తుందంట. ఇలా రిమైండర్ 12 వచ్చేటట్లుగా 732 ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నాను ఇక్కడ. సేమ్ క్వశ్చన్ ఇక్కడ మన ఆల్రెడీ ప్రీవియస్‌గా వచ్చింది. సో ఈ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. జస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 730లోంచి 12 తీసామనుకోండి 720 వస్తుంది. అంటే వచ్చే వాల్యూ అనేది ఖచ్చితంగా ఈ 722తో డివిజిబుల్ అవుతుంది కదా ఖచ్చితంగా. ఓకే. ఈ 732తో డివైడ్ చేస్తుంటే మనకు ఈ రిమైండర్ 12 మిగిలిపోతుంది కదా. మిగిలిపోతుంది అర్థం ఏమి ఇక్కడ 720తో ఖచ్చితంగా ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందని కదా. సో దాని ప్రకారం చేసి మనకు టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఈ 720కి టోటల్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే మనకు 300 అవుతాయి. ఓకేనా. అలాగే లెస్ దాన్ 12 అంటే 12 కన్నా తక్కువ నెంబర్ ఉండాలి. 12 కన్నా ఎక్కువ నెంబర్ ఉంది కనుక మనకు రిమైండర్ 12 రాదనమాట. సో 12 కన్నా తక్కువ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు 10 ఉన్నాయి. ఓకేనా. 12 కన్నా తక్కువ ఉన్న ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. టోటల్ ఫ్యాక్టర్స్ 30. 12 కన్నా తక్కువ ఉండే ఫ్యాక్టర్స్ 10. సో ఖచ్చితంగా మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకిక్కడ అంటే ఎన్ని నెంబర్స్ అనేది ఈ 732తో డివిజిబుల్ అయితే 12 వస్తుందంటే 20 నెంబర్స్. ఓకే. ఎగ్జాక్ట్ 20 నెంబర్స్ మనకి ఏమవుతుందంటే ఈ 20 నెంబర్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆ నెంబర్స్ డివిజిబుల్ చేస్తే మనకు ఈ నెంబర్‌తో 12 అనేది మనకు రిమైండర్ వస్తుందన్నమాట. ఓకే. ఇదే క్వశ్చన్ మనం ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం క్లియర్‌గా. సో అక్కడ చూడండి ఫ్యాక్టర్స్ గురించి తెలిసేవాళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సేమ్ క్వశ్చన్ మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. దేని చుట్టుకొలత మనకు సర్కిల్ చుట్టుకొలత సర్కంఫరెన్స్ చెప్పడానికి. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నాడు కోన్ అనమాట. కోన్ ఉందంట. కోన్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సింపుల్‌గా సర్కిల్ లేదనుకోండి. కోన్ ఉందేమో అంటే కోన్ ఉందన్నమాట. టెంట్ లాంటిది ఒకటి. ఈ కోన్ ఒక బేస్ సర్కంఫరెన్స్ వచ్చేసి మనకు అంటే చుట్టుకొలత వచ్చేసి మనకు 66 మీటర్లు అంట. ఓకే. ఇఫ్ ద హైట్ ఆఫ్ ది టెంట్ ఓకే. టెంట్ ఒక హైట్ ఉంది. ఈ హైట్ వచ్చేసి మనకు ఎంతంట 36 మీటర్స్ అంట. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ అంటే మన ఈ చుట్టుకొలత ఉంది కదా. ఈ చుట్టూ ఉంది కదా ఇలా. ఓకే. అంటే టెంట్‌కి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇక మేకింగ్ ఎ టెంట్. ఓకే. క్యాన్వాస్ అనమాట. అంటే చుట్టూ ఉంది కదా ఆ గుడ్డ. ఆ గుడ్డ ఎంత గుడ్డ మనకు ఏరియా కావాలని చెప్పి అడుగుతుంది చెప్తుంది. అంటే ఏరియా ఆఫ్ ది టెంట్ కర్వ్ వాట్ క్యాన్వాస్. ఓకే. క్యాన్వాస్ ఎంత ఏరియా అవుతుంది అని అడుగుతున్నారనమాట. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఇది ఒక కోన్ అనమాట. మనకు కావాల్సింది ఏంది ఇది అనమాట. ఇది అలాగే ఇది. అంటే కింద మనకు కింద మొత్తం మట్టి ఉంటుంది కదా. మన కింద ఏరియా సర్కిల్‌తో అవసరం లేదు. బట్ మనకు కావాల్సింది ఈ 2 సైడ్‌లు అనమాట. అంటే చుట్టూరు మనకి ఎంత
మనకు క్లాత్ అవసరం అడుగుతున్నాడు ఇక్కడ. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హావ్ టు ఫైండ్ అవుట్ ద రేడియస్. ఓకే, మనకి రేడియస్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ సర్కిల్ ఎంత రేడియస్లో ఉందో మనకు అర్థం, అంటే ఎంత మనకు ఏరియా ఆక్యుపై చేస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. సో దీని నుంచి మనకు కనుక్కోవాలంటే ఆల్రెడీ మన క్వశ్చన్లో సర్కంఫరెన్స్ ఇచ్చారు కదా. ఓకే, 66 ఇచ్చారు సర్కంఫరెన్స్. 2πr ఈజ్ ఈక్వల్స్ టు 66 ఫార్ములా అనమాట. సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr ఈజ్ ఈక్వల్ టు 66. ఓకే, 2 ఇంటూ π ఇంటూ 22/7 ఇంటూ ఆర్ మనకు కనుక్కోవాల్సింది. ఇది 22తో ఏంటంటే క్యాన్సిల్ చేస్తున్న 23 ఇంటూ 23 3 ఓకే, ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 21/2. 21/2 అనేది మనకు ఆర్ వాల్యూ, అంటే రేడియస్ ఆఫ్ ది ఈ యొక్క కోన్ రేడియస్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు అంటే మీన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 21/2 అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది. సో ఫైనల్గా మనకు చూసినట్టయితే మనకు దెన్ వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది కోన్ ఏమవుతుంది, πrl. ఓకే, ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, సారీ ఏమంటారు దీన్ని, వాట్ వి కాల్, సారీ ఇక్కడ ఎల్ ఏమవుతుంది ఇక్కడ స్లాంట్. ఎల్ అంటే ఇక్కడ మనకు స్లాంట్ హైట్, అంటే చూడండి హైట్ కాదు ఇది స్లాంట్ హైట్. ఓకే, స్లాంట్ హైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ కర్వ్ ఉంది ఇట్లా, ఈ కర్వ్ హైట్ అనమాట. ఓకే, ఈ కర్వ్ హైట్ మనం ఏమంటాం, కాల్ ఇట్ యాస్ స్లాంట్ హైట్ ఎల్. ఓకే, ఎల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం సింపుల్గా మన సింపుల్ వాటి పైథాగరస్ థియరం ఇక్కడ అప్లై చేయాల్సింది. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్ అంతా అలా 21/2, అందుకోసం మనం ఆర్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం కారణం వచ్చిందనమాట. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఏమవుతుందంటే 21/2 హోల్ స్క్వేర్ ప్లస్ 36 హోల్ స్క్వేర్. 36 హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ మనకు మీన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది వాట్ వి కాల్ ఇక్కడ మనకు అది ఉంది కదా మీన్ కోన్ హైట్, దాని యొక్క హైట్ వచ్చేసి మనకు 36 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, 10. ఇటు ఫైనల్గా మనం చేస్తే 21/2 హోల్ స్క్వేర్ అనేది 1441/4 ప్లస్ 1296. ఫైనల్గా ఏమవుతుందంటే 1406.25. స్క్వేర్ రూట్ ఏమవుతుంది 37.5. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అనుకోండి, బట్ ఏంటంటే మనకు దీని స్క్వేర్ రూట్ రాసి మనకు 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అట్లనే చేసుకోవచ్చు అనమాట. ఇంత టిపికల్గా కష్టమవుతుంది అనుకుంటే ఇంకా సింపుల్గా ఏంటంటే మన ఇక్కడ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ టోటల్గా ఫైనల్గా మనకి ఏం చేస్తామంటే ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేసి పడేయచ్చు. అర్థమవుతుంది, ఈ 2 స్క్వేర్ కానీ 21/2 ప్లస్ 36 ఉంటుంది. అలా చేస్తే మనకు ఆన్సర్ చేస్తున్నాం త్వరగానే. సో అలాగనే చేయొచ్చు, మనం ఇలాగనే చేయొచ్చు. అండ్ స్క్వేర్ రూట్స్ కనుక కష్టం అనుకోండి, ఈ మెథడ్ కన్నా అది బెస్ట్ అవుతుంది మనకు. సో ఇది వదిలేసేయండి. డైరెక్ట్ మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకు 21/2 ప్లస్ 36 ఉంటుంది. అలా చేసిన మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే ఎల్ అనేది 37.5 రావడం జరుగుతుంది అనమాట. ఈ 37.5 వచ్చింది కదా, మనకు ఈ ఫామ్లో అప్లై చేసాం అనుకోండి, అంటే 22/7 ఇంటూ రేడియస్ 21/2 ఇంటూ ఈ స్లాండ్ హైట్ వచ్చేసి మనకు 37.5 ఉంది కదా. ఇక్కడ 7 1 7 3 2 1 2 11. ఇప్పుడు 11 ఇంటూ 33 మీన్స్ 11 ఇంటూ 3 ఏమవుతుంది 33 అవుతుంది. 33 ఇంటూ 3 మీన్ 37.5 ఏమవుతుందంటే 1237.5 అవుతుంది అనమాట. సో దాని ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఎగ్జాక్ట్గా వాల్యూ ఉంది అక్కడ 1237 అవుతుంది అనమాట. మనకు అంటే కొద్దిగా ఈ నేను ఎలా చేస్తే మనకు ఫాస్ట్ అవుతుంది మనకు ఐడియా ఉంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, ఫాస్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ పేపర్లో మనకు ఖచ్చితంగా సీజన్లో కొద్దిగా ఈ యొక్క క్యాలిక్యులేటివ్గా ఉంటాయి, అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఫాస్ట్గా చేయాలి. తర్వాత చూడండి, ఇది ఒక ఆల్జిబ్రా క్వశ్చన్. సేమ్ ఎలా క్వశ్చన్ మనకి ప్రీవియస్ క్వశ్చన్ కూడా మీన్ పేపర్లో వచ్చింది, బట్ కొద్దిగా డిఫరెంట్ ఇది. ఇక్కడ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 11, ఏబి బీసీ సిఏ ఈజ్ ఈక్వల్స్ 3. మన ఏబీసీ ఇచ్చారు అంటే మీన్ అప్పుడు -135 అవుతుంది. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² ప్లస్ b², సారీ a³ ప్లస్ b³ ప్లస్ c³. ఓకేనా, a³ ప్లస్ b³ ప్లస్ c³ వాల్యూ కనుక్కోవాలి. డైరెక్ట్ మన ఫార్మ్ ఉందన్నమాట. దీనికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఫార్ములాస్ ఇంతకుముందు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చి మన కండిషన్ చెప్పాము. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకు డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా వచ్చేసి మనకు చూసినట్టయితే a³ ప్లస్ b³ ప్లస్ c³ ఏమవుతుందంటే చూడండి, a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ 3abc. చూడండి అన్ని వాల్యూస్ మనకు ఉన్నాయి, ఎగ్జాక్ట్ వాల్యూస్. ఓకే, ఈ ఫార్ములా తీసిన చాలా ఈజీ. లేదంటే మనకు కొన్ని వేస్ ఉన్నాయి, బట్ ఏంటంటే కొద్దిగా లెంతీ అవుతుంది ఆన్సర్. ఓకే, ఫార్ములాస్ అనేది మనకి ఏం చేస్తుందంటే టైం కన్జ్యూమ్ చేయడం తగ్గించేస్తుంది ఎగ్జామ్ పూర్తిగా. సో మ్యాథ్స్ ఈ సీజీలో అలాంటి ఎగ్జామ్స్లో టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫార్ములాస్ గుర్తుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ఫార్ములా మనకు చాలా మెయిన్ క్వశ్చన్స్లో ఉపయోగపడుతుంది. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోవడం చాలా మేలు. ఓకేనా, మనకు a ప్లస్ b ప్లస్ c అని తెలుసు, ఆల్రెడీ 11 ఇచ్చేసారు. a ప్లస్ b ప్లస్ 11 ఇచ్చారు కాబట్టి అంటే 11 స్క్వేర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, అలాగే ఏబి బీసీ సిఏ ఇచ్చారు ఆల్రెడీ. సో దాని వేలు ఏమవుతుంది 3 అవుతుంది కదా, దాని వేలు ఏమవుతుంది 3 అవుతుంది కదా. సో అంటే 3 ఇంటూ 3 అవుతుంది అనమాట. అలాగే చూడండి ఇక్కడ మనకు 3 ఇంటూ ఏబీసీ ఆల్రెడీ ఇచ్చారు, అంటే ఏబీసీ వేలు ఇక్కడ -135 ఇచ్చారు. ఓకే, మైనస్ ప్లస్ ఎగ్జాక్ట్ రాసుకోవాలి ఆల్జిబ్రాలో, ఎస్పెషల్లీ ఈ ఆల్జిబ్రాలో కానీ జియోమెట్రీలో కానీ ఈ వాల్యూస్ ప్లస్ మైనస్లు ఎగ్జాక్ట్ రాసుకుని మనకు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. లేదంటే ఖచ్చితంగా ఆన్సర్ మొత్తం రివర్స్ ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మైనస్ కరెక్ట్ చేసుకోవాలి. -135. ఓకేనా, ఏబిసి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో మనకు -135 ఇచ్చారనమాట. సో అది గుర్తుంచుకోవాలి. చూడండి తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ 11 ఇంటూ మనకి జస్ట్ క్యాలిక్యులేషన్ 11 స్క్వేర్ ఏమవుతుంది 121 -1 మైనస్
405 ఓకేనా, మైనస్ ఇది మైనస్ 405 అనమాట. అప్పుడు ఇక్కడ మీరు మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా విల్ గెట్ 1232 మైనస్ 405. మన ఫైనల్గా ఏమొస్తుంది ఆన్సర్ 827 రావడం జరుగుతుంది అనమాట. 827 ఆల్రెడీ మన క్వశ్చన్ పేపర్లో ఉందన్నమాట. 827 ఆప్షన్ ఏ అవుతుంది ఆన్సర్ దీనికి. సో మల్టిప్లికేషన్ కొద్దిగా ఫాస్ట్గా రావాలి, అట్ ద సేమ్ ఈ ఫార్ములా గుర్తుంది అనుకోండి, చాలా చాలా త్వరగానే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇన్ ఏబీసీ ట్రయాంగిల్, సేమ్ అగైన్ ట్రయాంగిల్ గురించి ఇక్కడ గారు. బట్ ఇక్కడ చూడండి సర్కిల్ ఈ క్వశ్చన్ కొద్ది క్లియర్గా బాగా అర్థం చేసుకోవాలి. ఈ సర్కిల్ డ్రాన్ త్రూ బి టచెస్ ఏసీ, అంటే ఒక సర్కిల్ గీస్తున్నారంట, ఎక్కడి నుంచి బి నుంచి గీస్తున్నారు, అది ఏసీకి అనే లైన్ టచ్ అవుతూ వెళ్తుందంట. ఎక్కడ టచ్ అవుతుంది, డి అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకేనా. ఓకే, ఏబి అట్ పి. ఓకే, ఏబి దగ్గర మనకు పి అనే ప్లేస్ దగ్గర టచ్ అవుతుంది. ఇఫ్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, ఓకే, డి అనేది మిడ్ పాయింట్ అంట. అండ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏపీ వాల్యూ ఇచ్చేసారు, అలాగే మనకు అనుకోవాల్సిందంటే ఏబీ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, క్వశ్చన్ క్లియర్ చూడండి, ఇలా డయాగ్రామ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇలా డయాగ్రామ్ అంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, ఈ ట్రయాంగిల్ మనకు ఈ బి దగ్గర నుంచి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ బి నుంచి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ వచ్చేసి మనకు ఎక్కడ టచ్ అవుతుందంట, ఈ టచెస్ ఏసీ అండ్ డి. ఓకే, ఏసీ దగ్గర మనకు డి అనే ప్లేస్ దగ్గర టచ్ అవుతుంది. అలాగే మనకు ఏబీ లైన్ అండ్ ఏబీ లైన్ మీద టచ్ అవుతుంది, పి అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుందంట. ఓకే, పి అనే పాయింట్ దగ్గర మనకు ఈ ఏబీ లైన్ దగ్గర టచ్ అవుతుంది, అలాగే డి అనే పాయింట్ దగ్గర నుంచి మనకు ఏసీ లైన్ టచ్ అవుతుంది. ఇంకో కండిషన్ ఏంటంటే ఈ డి ఉంది కదా, డి ఈజ్ ద ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఓకే, ఏసీకి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్లో ఉందంటే, అర్థమవుతుందా, ఏసీకి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో ఉందంట. ఫైనల్ మనకి తర్వాత ఏం చూడండి, ఈ ఏపీ వాల్యూ ఇచ్చేస్తారు ఆల్రెడీ. ఏపీ వాల్యూ ఏమవుతుందంట 2.5 అవుతుంది. ఓకే, మనకు అనుకోవాల్సింది ఏంటి ఫైనల్గా, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఏబీ. ఓకే, ఈ టోటల్ ఏబీ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇది చూసినట్టయితే మనకు ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. ఎందుకు ఏబీ ఈజ్ ఈక్వల్ ఏసీ చెప్తాడు, కండిషన్ ఆల్రెడీ ఇచ్చేస్తారు అనమాట. క్వశ్చన్ మనకు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని మన క్వశ్చన్ డైరెక్ట్గా మన ఫస్ట్లో మీ కండిషన్లో ఇవ్వడం జరిగింది. సో ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఆల్రెడీ ఇచ్చేసారు క్వశ్చన్లోనే. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏడీ ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ఏబీ అవుతుంది కదా, అంతే కదా. ఏడీ ఎప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా హాఫ్ ఆఫ్ ఏబీ అవుతుంది, ఎందుకంటే అది రెండు ఈక్వల్ అని చెప్పారు కాబట్టి. సో దాని కండిషన్ బేస్ చేసుకుంటే ఈ కండిషన్ గుర్తుంచుకోండి. తర్వాత ఏమవుతుంది ఇక్కడ, ఏడీ ఈజ్ టాంజెంట్. కొంచెం క్లియర్గా ఈ టాంజెంట్ సీకెంట్ మీ కండిషన్ ఇంపార్టెంట్. టాంజెంట్ అనేది సీకెంట్ ఏంది అంటే మనకు ఒక సర్కిల్కి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్కి ఒక లైన్ మీద ఒక లైన్ టచ్ అయితే వెళ్తుంది అనుకోండి బయట, దాన్ని ఏమంటారు, వీ కాల్ ఇట్ యాజ్ ఏ టాంజెంట్. ఓకేనా, ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, అని ఏమంటారు, టాంజెంట్ అంటారు. ఓకేనా, టాంజెంట్. ఓకేనా, అలా కాకుండా 2 లైన్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని సీకెంట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి 2 పాయింట్స్, ఇక్కడ ఒక పాయింట్ టచ్ అవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ టచ్ అవుతుంది కదా. సో ఇట్లా 2 పాయింట్స్ టచ్ అవుతుంటే దాన్ని ఏమంటారు అంటే సీకెంట్ అంటారు. అలా కాకుండా ఒకే పాయింట్ టచ్ అవుతూ వెళ్తుంటే దాన్ని ఏమంటారు, టాంజెంట్ అంటారు. ఓకేనా, ఓకే, ఈ రెండు గుర్తుంచుకోండి, టాంజెంట్ ఏది, సీకెంట్ ఏది. ఇక్కడ టాంజెంట్ చూడండి, ఇక్కడ ఏడీ ఇస్ టాంజెంట్. టాంజెంట్ అంటే చూడండి ఇక్కడ ఏడీ టాంజెంట్ కదా, ఇక్కడ చూడండి లైన్ ఒక పాయింట్ టచ్ అవుతుంది కదా ఇక్కడ. సో ఏసీ అనేది ఒక లైన్, టాంజెంట్ లైన్ లాంటిది ఒక సర్కిల్కి. ఓకే, అక్కడ ఏడీ అని టాంజెంట్ చెప్తున్నారు. అలాగే ఏపీబీ. ఓకే, ఏపీబీ అంటే ఇక్కడ ఏపీబీ అంటే రెండు పాయింట్స్ టచ్ అవుతుంది కదా, అంటే బి అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, అలాగే పి అనే పాయింట్ దగ్గర లైన్ టచ్ అవుతుంది కదా. సో ఇదేమవుతుందంటే సీకెంట్ అవుతుంది. ఓకేనా, ఈ టాంజెంట్ సీకెంట్కి ఒక కండిషన్ ఉందన్నమాట. ఈ కండిషన్ అంటే ఏడీ స్క్వేర్, అంటే ఇక్కడ చూడండి ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ ఇంటూ ఏబీ. అంటే చూడండి ఇక్కడ టాంజెంట్ సీక్వెన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కదా, ఇలా పాస్ అయినప్పుడు ఈ టాంజెంట్ మీన్ వాటి టాంజెంట్ హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే ఈ సీక్వెన్స్ ఉన్నాయి కదా రెండు, ఈ సీక్వెన్స్ లెంత్ ఉన్నాయి కదా ఏపీ ఏబీ, ఈ రెండు ఏమవుతుందంటే మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతాయి అంట. ఓకేనా, ఇది మన ప్రూఫ్ కూడా ఉన్నాయన్నమాట. బట్ ప్రూఫ్ అవసరం మనకి జస్ట్ ఇక్కడ ఫార్ములాస్ గుర్తుంటే మన ఎగ్జామ్ ఫాస్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏడీ అనేది ఏమవుతుందంటే ఏడీ స్క్వేర్ అంటే మనకి వాట్ వి కాల్ ఈ టాంజెంట్ స్క్వేర్ అనేది మనకు ఈ సీకెంట్ మీన్ రెండు పాయింట్స్ వచ్చి కదా, ఈ రెండు పాయింట్స్ లెంత్ని మల్టిప్లై చేసి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ ఇంటూ ఏబీ. ఓకేనా, ఏడీ స్క్వేర్ ఆల్రెడీ మనకు తెలుసు. ఏడీ స్క్వేర్ ఏంటి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా, అంటే ఏబీ స్క్వేర్ బై 4 రాసుకోవచ్చు, ఎందుకంటే ఏడీ అంటే మనకు 1/2 ఏబీ రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఏబీ స్క్వేర్ బై 4 అవుతుంది. అలాగే మనకి ఏపీ అలా క్వశ్చన్లో ఇచ్చేసారు 2.5. అలాగే మనకి ఇక్కడ ఏబీ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, రెండు ఏబీసీ కాబట్టి. సో ఫైనల్గా మనకి ఏమి అంటే ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 4 అవుతుంది. 2.5 అంటే ఫైనల్గా మనకి 10 అవుతుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ ది అంటే ఈ ఏబీ లైన్ ఏమవుతుందంటే మనకు ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ 10 అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 5 sin square theta ప్లస్ 14 cos theta ఈజ్ ఈక్వల్స్ 30. చూడండి సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్, బట్ కొద్దిగా వాల్యూస్ మార్చారు. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ మనకి సేమ్ ఇదే క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్లు వచ్చాయన్నమాట మ్యాథ్స్లో ఈ ట్రిగ్నోమెట్రీ ఎస్పెషల్లీ. తర్వాత చూడండి మనం ఫైండ్ అవుట్ చేసింది సీకెంట్ థీటా కాట్ థీటా బై కొసెకెంట్ థీటా ప్లస్ tan theta. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసిందో వాల్యూస్ ఇవన్నమాట. ఓకేనా, క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ
ఇక్కడ 5 sin స్క్వేర్ థీటా ప్లస్ 14 కాస్ థీటా. ఇక్కడ sin స్క్వేర్ థీటాని కాస్‌లా మార్చేసుకున్నాం అనుకోండి, ఈ మొత్తం కండిషన్ మొత్తం ఎలా మారిపోతుంది, ఇట్ విల్ బికమ్ యాస్ ఏ కాస్ థీటా. ఓకే, కాస్ థీటాలా మారిపోతుంది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది 13తో ఈజీగా సాటిస్ఫై అయింది అనుకోండి, చాలా ఈజీ అవుతుంది. బట్ 13తో సాటిస్ఫై కాదు కాబట్టి ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ ఏ విధంగా సాటిస్ఫై కాదు కాబట్టి, సో ఇలా చేస్తే మనకు ఇంతకుముందు క్వశ్చన్ చేసాం ఎలా అంటే సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. సో అలా అదే మెథడ్‌లో వెళ్ళిపోదాం, కొద్దిగా ఫాస్ట్‌గా అయిపోతుంది మనకు. అంటే ప్రాక్టీస్ అనేది మనకు చాలా ఈజీ అవుతుందన్నమాట. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు అనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి 5 sin స్క్వేర్ థీటా ప్లస్ 14 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 13. ఇక్కడ మన sin స్క్వేర్ థీటా వాల్యూలు ఏం చేస్తున్నానంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నాను. అంటే మనకు చూడండి sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 కదా. అంటే మన sin స్క్వేర్ థీటా ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఎగ్జాక్ట్‌గా అదే రాస్తున్నాను ఇక్కడ నేను. అప్పుడు ఏమవుతుందంటే 5 ఇంటూ మీన్ 1 ఏమవుతుంది 5 అవుతుంది. అలాగే 5 ఇంటూ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది మైనస్ 5 కాస్ స్క్వేర్ థీటా. అంటే మల్టిప్లికేషన్ టోటల్‌గా మనకు తర్వాత 14 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 13 అవుతుంది. సో తర్వాత చూడండి ఇక్కడ మనకి ఏం చేస్తున్నానంటే ఈ 5 అవతల తీసుకొచ్చేస్తున్నాను, అప్పుడు మైనస్ అవుతుంది. సో మైనస్ 5 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 8 ప్లస్ 14 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా కాస్ ఇలా రాసుకుంటూ వెళ్తే మన టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఐఎమ్ థింకింగ్ కాస్ థీటా యాస్ ఎక్స్. ఓకేనా, ఎక్స్ని కాస్ థీటా అనుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే 5x² మైనస్ 14x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ 0. ఓకేనా, దీన్ని కన్సిడర్ డివైడ్ చేసాం ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ వాటి డివిజన్ ఫ్యాక్టర్ మార్క్ చేసాం అనుకోండి, -10 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 14 అవుతుంది. సో ఆ బేస్ మీద చేస్తున్నాను. అప్పుడు మనం 5x కామన్ చేసాం అనుకోండి, x - 2 అలాగే 4 కామన్ తీసాం అనుకోండి, x - 2 వస్తుంది. సో ఫైనల్గా మనకు x 5x - 4 x - 2 వస్తుంది అనమాట. సో అర్థమైందా. ఇప్పుడు మనకు 4/5 అవుతుంది. ఇక్కడ ఇదే తీసుకుని ఇక్కడ ఈ వాల్యూని తీసుకోవడం లేదంట. రీజన్ ఏమంటే ఇక్కడ 2 అనేది ట్రిప్లెట్స్ ఫామ్ కాదు ఇక్కడ మనకు. అంటే ఇది చాలా కష్టం అయిపోతుంది అనమాట, చాలా లెంత్ అవుతుంది, ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనకు ఇది కరెక్ట్గా మనకు పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 4/5 అనేది. ఈ 4/5కి ఆల్రెడీ ట్రిప్లెట్స్ ఉన్నాయి మనకు 3, 4, 5 అని చెప్పేసి. ఓకేనా, 3, 4, 5 ట్రిప్లెట్స్ ఉన్నాయి మనకు. వాట్ వి కాల్ పైథాగరస్ థియరంలో. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే మనకి ఈ ట్రిప్లెట్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా, అప్పుడు ఏమవుద్ది కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా వచ్చేసి మనకు 4/5 అయినప్పుడు, ఎందుకు 4/5 అయింది ఇక్కడ, ఎక్స్ అంటే మన కాస్ థీటానే కదా. సో 4/5 అయింది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే సైన్ థీటా ఏమవుతుందంటే 3/5 అవుతుంది. సీకెండ్ థీటా ఏమవుతుందంటే 5/4 అవుతుంది. కొసీకెండ్ థీటా ఏమవుతుందంటే 5/3 అవుతుంది అనమాట. అలాగే మనం అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాట్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఓకేనా, కాట్ ఏమవుతుందంటే ఈ యొక్క వాట్ వి కాల్ 4/3 అవుతుంది. ఓకే, 4/3 అవుతుంది. టాన్ ఏమవుతుందంటే 3/4 అవుతుంది. సో అలా రాసామనుకోండి, ఫైనల్గా మనకు సీకెండ్ థీటా, కాట్ థీటా, కొసీకెండ్ థీటా, టాన్ థీటా వాల్యూస్ రాసామనుకోండి 5/4 ప్లస్ 4/3 ప్లస్ 5/3 ప్లస్ 3/4. కన్ఫ్యూజ్ కాకూడదు. రాసామనుకోండి ఫైనల్గా మనకు 15 ప్లస్ 16/12, 20 ప్లస్ 9/12. ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది. 16 ప్లస్ 15 ఏమో 31/29. ఓకేనా, 31 ప్లస్ 29 మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇదే అనమాట ఆన్సర్ మనకు. ఓకే, ఇది ఆన్సర్ మనకి ఏమవుతుంది 31/29 మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా మనకు ఆల్రెడీ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మనం ఫైనల్గా చేసామనుకోండి, జస్ట్ బాట్ మాస్టర్ అప్లై చేసి మనకు డైరెక్ట్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే 25/1/2 మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇవి ఈరోజు క్వశ్చన్స్ అనమాట. టుమారో పార్ట్ 2లో మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ హాఫ్ క్వశ్చన్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్ us.